ఇప్పుడు కొన్ని ఎక్స్‌ప్రెస్ అప్డేట్ వార్తలు. భారతీయ జనతా పార్టీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గొండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో స్థానిక వినాయక నగర్, తాతానగర్, పీకే లేఅవుట్, బూత్ నెంబర్ 77, 82, 83, 85 పరిధిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. నమూనా ఈవీఎం మిషన్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు వరుస సంఖ్య 3, గాజు గ్లాస్ గుర్తు, ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కి వరుస సంఖ్య 4, కమలం గుర్తుకు ఎలా ఓట్లు వేయాలో చూపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు చంద్రబాబు యాదవ్, జయంత్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతి అసెంబ్లీకి బీజేపీ, టీడీపీ బలపరుస్తున్న జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులకు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కి కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రధానమంత్రి కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కళ్యాణి, ప్రసాద్, కామస్ బాబు, వాసు, బీజేపీ తూర్పు మండల పరిధిలోని ముఖ్య నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం, చంద్రబాబు యాదవ్, విద్య, రమణమ్మ, లక్ష్మి, గౌతమి ప్రసాద్, ఏవన్ మస్తాన్, రమణప్ప, చెంగల్రాయలు, నాథముని, పీఠం బాబు, రహీంబాయ్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తూర్పు మండల పరిధిలోని కొర్లగుంట, వినాయక నగరు, తుడా రోడ్డు, మళ్ళీ గంగమ్మ గుడి, పెద్ద కాపులేట్లు ప్రతి చోట్లోకి ఈవీఎం డెమో మిషన్ ఎత్తుకుపోయి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. దీని మీద మా గుర్తు మా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గారు, 4వ నెంబరు వరప్రసాద్ గారు, ఆయన ఫోటో, మా గుర్తు కమలం, వరుస నెంబర్ 4లో నొక్కితే మనకి 4వ నెంబర్ కమలం గుర్తు పడుతుంది. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసరావు గారు జనసేన పార్టీ తరఫున నిలబడినారు. ఆయన్ని ఇంకో డెమో మిషన్లో 2 ఇస్తారు కాబట్టి ఆ 2లో 3వ నెంబరు ఆయన గుర్తు గ్లాసు ఆయనకి వేయాలని మేమందరికీ తూర్పు మండల పరిధిలో ప్రాంతంలో ప్రతి ఒక్కరికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తాము. బీజేపీ సింబల్ చూపిస్తూ పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాదరావు గారు పోటీ చేస్తున్నారు. ఆయన గుర్తు కమలం గుర్తు. వరప్రసాదరావు గారు 4వ నెంబర్లో ఉంటుంది. కంపల్సరీగా దాన్ని వేయాలనేసి అందరికీ ఈవీఎం నమూనాను చూపించి అందరికీ చూపిస్తున్నాము. సంతోషంగా ప్రజలందరూ స్వీకరించి 4వ నెంబర్ అనేసి నొక్కుతున్నారు. అలాగే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉండే వాళ్ళు కూడా మనం అర్థమయ్యేటట్టు చెప్పడం జరిగింది. దీన్ని ప్రజలందరూ ఆస్వాదించి కంపల్సరీగా బీజేపీకే వేస్తాము. మొదటి ఇచ్చేది పార్లమెంట్కి, దానికి బీజేపీకి వేస్తాం 4వ నెంబర్లో. అలాగే రెండోసారి ఇచ్చేది ఎమ్మెల్యేకి, దానికి వచ్చేసి ఆర్ఎన్ శ్రీనివాసరావు గారు గ్లాసు గుర్తుపై ముద్దిస్తామనేసి అందరూ మూకుమ్మడిగా చెప్తున్నారు. ఇది శుభ సూచన.